ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కోడి పిల్లలు, ఇవన్నీ ఒకటే రోజు. అసలు వీటికి ఏమైందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఒకటే రోజు 30 కోడి పిల్లలు చనిపోయినాయి. నైటే చనిపోయినాయి. ఆ రోజు నైట్ అంతా బాగానే ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. డే టైం అంతా బాగానే ఉన్నాయి, మంచిగా ఫీట్ బాగానే తీసుకున్నాయి, వాటర్ బాగానే తీసుకున్నాయి, హెల్తీగా ఉన్నాయి. తెల్లారేసరికి 30 కోడి పిల్లలు చనిపోయినాయి. అసలు ఏమైందో అర్థం కాలేదు. ఆ రోజు మా ఒక్కరే 30 కోడి పిల్లలు చచ్చిపోలేదు. మా ఇంటి ముందట ఆంటీ వాళ్ళకి ఒక 18 కోళ్ళు ఉండే, వాళ్ళ కోళ్ళు అన్నీ చనిపోయినాయి. మా ఇంటి పక్క వాళ్ళకి ఒక 20 కోళ్ళు ఉండే, వాళ్ళే అన్నీ చనిపోయినాయి. మా ఇంటి వెనక వాళ్ళకి ఉండే కోళ్ళు వాళ్ళే చనిపోయినాయి. మావి 30 చనిపోయినాయి. ఇంకా మా మండలం నుండి చాలామంది కాల్ చేశారు, అన్న మా కోళ్ళు చనిపోయినాయి అన్న, ఏం చేయాలి అని. మా ఏజ్ వచ్చి నేను ఎడతా అంటే ఇంకా మీకేం చెప్పాలరా నాయన అని నేను అనుకున్నా. సో చాలామంది అయితే మా చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది కాల్ చేశారు. ఆ 4-5 రోజులు ఇంకా వేరే డిస్టిక్ నుండి కూడా, తెలంగాణ నుండి చాలామంది కాల్ చేశారు కోడిపిల్లలు చచ్చిపోయినాయని. మావి మాత్రం ఒకటే రోజు నైట్కి 30 కోడిపిల్లలు అయితే చనిపోయినాయి. వాటి వయసు వచ్చేసి 25 డేస్ వాటి వయసు. అసలు ఏమైందో అర్థం కాలేదు. ఇక నేను నాకు తెలిసిన డాక్టర్ కాల్ చేశాను. సో ఇట్లా అయింది సార్, ఏంటి పరిస్థితి అని. అప్పుడు చెప్పారు, వైరస్ వచ్చినాయి, ఇలా కోళ్ళన్నీ చనిపోతున్నాయి, మీ అని కాదు వేల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయి, ఇంకా మీ 30 కోళ్ళే చనిపోయినాయి, నయ్యా 30 కోడి పిల్లలే చనిపోయినాయి, వేరే వాళ్ళే కొన్ని వేల కోళ్ళు చనిపోతున్నాయి ప్రతిరోజు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. మెడిసిన్ అని చెప్పండి సార్ అన్నాను. ఇంకా మెడిసిన్ అయితే ప్రజెంట్ ఏం లేదు, ఇంకా అంతే, ఇక ఏ వైరసో కూడా అర్థం కావట్లేదు. వైరస్ అయితే వచ్చింది, బట్ ఏ వైరస్ అనేది కూడా తెలియట్లేదు. ఇంకా మెడిసిన్ ఏది వేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా మెడిసిన్ తీసుకొచ్చి మెడిసిన్ కోసం డబ్బులు వేస్ట్ చేసుకోకు, వేసినా కూడా ప్రయోజనం లేదని చెప్పారు. అయినా కూడా మనం వినం కదా, ఏదో ఒక ఆశ ఉంటుంది, ఏదన్నా వేస్తే బ్రతుకుతుందేమో అని చాలా యాంటీబయాటిక్లు తీసుకొచ్చాను. అంటే 30 చచ్చిపోయినాయి, ఇంకా కొన్ని బ్రతుకున్నాయి. ఎన్ని అంటే ఇంకొక 20 కోడి పిల్లలు బ్రతుకున్నాయి. వాటికి నేను బ్రతికిద్దామని అన్ని ప్రయత్నాలు చేశాను. ఒక్కొక్కటి టోటల్గా ఒక రోజు 30 కోడి పిల్లలు చనిపోయినాయి. ఇంకా 2-3 రోజులలో 20 కోడి పిల్లలు చచ్చిపోయినాయి. టోటల్గా 50 కోడి పిల్లలు అయితే ఓన్లీ 4 డేస్లో 50 కోడి పిల్లలు చనిపోయినాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇక ఏదైనా మన మంచిగా అనుకున్నా సైలెంట్గా ఉన్నా. ఇంకా చూడండి కోడి పిల్లలన్నీ కుప్పలు చనిపోయినాయి. అసలు ఫస్ట్ టైం ఇన్ని కోడి పిల్లలు చనిపోవడం నా దగ్గర అయితే మా ఫామ్లో అయితే కోడి పిల్లలు చచ్చిపోవడం చాలా రేర్. అస్సలు 50 కోడి పిల్లలకి కనీసం ఒక్క కోడి పిల్ల కూడా చనిపోదు, అంత జాగ్రత్తగా చూసుకుంటాను నేను. ఒక్క కోడి పిల్ల కూడా చనిపోదు. అలాంటిది 50 కోడి పిల్లలు ఒక్కరోజు 30 చనిపోయినాయి. ఇంకా 3 రోజులలో 20 చచ్చిపోయినాయి. టోటల్గా 50 కోడి పిల్లలకు 50 కోడి పిల్లలు అయితే ఇన్ని సంవత్సరాలు ఉంటే ఇది ఫస్ట్ టైం అలా చచ్చిపోవడం. సో చాలామంది కోడి పిల్లలు అలా చనిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, బయోసెక్యూరిటీ పాటించండి.